నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గూగుల్ ఫామ్ లో ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో గూగుల్ యాప్స్ అని ఉంది కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. అందులో ఫామ్స్ అని క్లిక్ చేద్దాం. సో ఫామ్స్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ బ్లాంక్ ఫామ్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ టైప్ లో ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత మన రెస్పాన్స్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్ లోకి సేవ్ అవుతాయి అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఫైల్ అప్లోడ్ కోసము ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మన క్వశ్చన్ ని యాడ్ చేయాలి. ఇది ఫైల్ అప్లోడ్ అనే ఫెసిలిటీని మనకి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ వ్యాస ఇమేజ్ విత్ గణేష్ అని పెడదాం. సో జస్ట్ యాడ్ వ్యాస విత్ గణేష ఇమేజ్ అనే క్వశ్చన్ పెట్టాను. సో ఇక్కడ మనము ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఫైల్ ని అలో చేయాలా అని చెప్పచ్చు అనమాట. సో డాక్యుమెంట్ నా, ఎక్సెల్ షీట్, స్ప్రెడ్ షీట్ నా, పీడిఎఫ్ నా, వీడియోనా, ఆడియోనా, ఇమేజ్ నా, డ్రాయింగ్, ప్రజెంటేషన్ ఏంటి అని మనం చెప్పచ్చు. అలా ఏమీ లేకుండా వదిలేస్తే ఎటువంటి ఫైల్ అయినా కూడా తీసుకుంటుంది అనమాట. సో మాక్సిమం ఎన్ని ఫైల్స్ ని తీసుకునే ఫెసిలిటీ కావాలి అని అడుగుతుంది. సో ఇక్కడ 1, 5, 10 అని ఉంది. మన ఇష్టం, మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చు. సో తర్వాత మాక్సిమం ఫైల్ సైజ్ ఎంతో కూడా మనం చెప్పాలన్నమాట. సో 1 MB నుంచి 10 GB వరకు ఉంది. మన ఇష్టం, మనకి ఏది కావాలంటే ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత జస్ట్ ఇది ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ కనిపిస్తోంది యాడ్ వ్యాస విత్ గణేష ఇమేజ్ అని. సో యాడ్ ఫైల్ అని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత అది మనల్ని ఫైల్ అప్లోడ్ చేయడంతో ఆప్షన్ అడుగుతోంది, చూపిస్తోంది. సో బ్రౌజర్ క్లిక్ చేస్తే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ ని మనము అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఒక వ్యాస విత్ గణేష ఇమేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. దాన్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ రెస్పాన్స్ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక రెస్పాన్స్ ఫిల్ చేసాం కదా, అది ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఇక్కడ రెస్పాన్స్ లో చూస్తే ఒక ఇమేజ్ కనిపిస్తోంది. సో దాని మీద క్లిక్ చేశాను నేను. సో ఈ ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను అని చూపించింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.